అప్పుడు మండల పిఎస్ యూపీఎస్ పాఠశాలకు ఎదురుగా డబ్బాలు వేసి ఇబ్బంది కలిగిస్తున్న డబ్బా యాజమాన్యం ఈ విషయంపై అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని స్కూల్ యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూళ్ళకు అడ్డంగా పెట్టి ఎవరు పట్టించుకోరా, ఇంతకు ఇదేనా ఇలాక మంత్రి గారి ఇలాక ఏంటి డబ్బాలు వల్ల ఏంటివి? స్కూలు యాజమాన్యం వద్దంటుంది. స్కూలు తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు తీసేయమన్నా కూడా తొలగించకుండా అధికార యంత్రాంగం అసలు నిమ్మకి నీరెట్లుగా ఉంది. ఎందుకు తీసేస్తలేరో అర్థం కావడం లేదు. కొల్లాపూర్లో గర్ల్స్ హై స్కూల్ దగ్గర అదే పరిస్థితి, కొల్లాపూర్లో ఈడ కూడా పరిస్థితి ఇదేనా? ఎన్నాళ్ళు ఈ అవస్థలు పడాలి ప్రజలు? అయ్యా మంత్రి గారు, ఇది చూడరా మీరు? ఇటువంటివి పట్టించుకోరా? మీ కార్యకర్తలు మీ నాయకులంతా కలిసి ఈ విధంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రజలలో, కొల్లాపూర్ ప్రజలంతా కూడా. ఒకసారి మంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్ దగ్గర ఉన్న డబ్బాలను తొలగించమని స్కూల్ యాజమాన్యం, స్కూల్ తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని పట్టించుకోగలరని మనవి. అనవసరంగా వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేసి సహాయం చేయడంతో ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. కొంతమంది మేము కొంచెం స్థలం ఇస్తే మీరు వేసుకుంటాం, మీకు కావాల్సింది ఆ మ్యాప్టే కదా, ఆ మెట్టెక్కి పోయే వాటిలో కూడా వేసుకుంటాం. మీరు ఏమైనా డబ్బులు తీసుకుంటే డబ్బులు ఇస్తున్నాం, తీసుకోండి, మాకు పర్మిషన్ ఏంటి అంటున్నాం. ఈ బడిది ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి? మేము ఎంతో బాధపడుతున్నామంటే ఒక నెల రోజుల నుంచి వాళ్ళ టార్చర్తో మానసికంగా మేము చాలా